పదముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి. మీ యొక్క పేరు స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను చెప్పుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య सिद्ध्यर्थं राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवासस्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्यमुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. సప్తగిరివాసుడు శ్రీయపతి శ్రీమన్నారాయణుడు ఆ దేవదేవుని యొక్క
తిరుకల్యాణ మహోత్సవం వెంకటాచల క్షేత్రంలో ప్రతినిత్యం అభిదిన్ ముహూర్తంలో ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహంతో నిర్వహించడం జరుగుతోంది. ఈ దివ్యాభరణ సమన్వితుల ఆ శ్రీవారి పట్టమహిషి ఆ శ్రీమాత ఆమె సఖి అయినటువంటి ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు ఓం నిరుపమ గుణ సింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేత్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణు భక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః భగవతో బలేన భగవతో వీర్యేన భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యా. ఓం భూర్భవస్వరం శ్రీ భగవదాగ్నియా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రవాసనః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం స్వామినः వైవాహికోత్సవకర్మ అంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాకం శుచకం శుశర్మ ఇదమాప శివాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞికా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి ధారాగాం వాగుమావాహయామి కూర్చే సరస్వతిమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షతే కాష్టిపమావాహయామి తంబలే రవిమావాహయామి ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాయ నమః. పుష్పేన ఆసనం పరికల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్యజామహే త్వా విశ్వేశదాత్వం మహితోనుశంభో వైరాజంతే సుహుతన్నిధత్తాం ప్రేషామధీశో విబుధానామనాదర్గామేశస్థాన్ ధనితాన్ దదాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాగినమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామీ జగామావాహయామి సూత్రవతీ జగాసీత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేన ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆత్మనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి సూత్రవతీ జగాసీత శ్రీ విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచగిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం. స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు గతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాని దధే పదం సమౌఢమస్య పాకం సురే త్రీణి పదా విజక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పుష్కతగతో వృతాని పస్పశే. ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్కంతి సూరగः. దివి వజక్షురాతతం తద్విప్రాసో విపంజభోజాకృవాకుం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణేభిः శృణుగామ దేవా భద్రం పశ్కే
हेमाक्षभिर्गजत्राः स्त्रैरङ्गैस्तुष्टुवागं सस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्तिदेवायत्रानश्चक्रादरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षता गुरुगन्तोः अदितिर्त्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुरुवीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् अद्य क्रियमान सर्वकर्मसु सर्वोपकरणद्रव्यशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमान पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमान पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धगन्तः सुतञ्जीवेम शरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमान पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठानयो भवस्तान ऊर्ते दधातनां महेर्णागचक्षसे योवश्वतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मारङ्गमामभोगशिक्षका गजन्मथाम् आपो जनगथातनः ओं पवमानस्सुवर्चनः पवित्रेण वितर्शनिः यप्पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीद्यते अग्ने क्रत्वा क्रतुगुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन चाम् इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागाते यस्कै बक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयज्ञस्यावपतिगौरईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेरेषुरोमयो भूः द्यावा पृथिवीपगसापगोभिः ऋतावरीयज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः परिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरुध्येति ऋषभिः सम्भृतगं रसं सर्वगं सपूतमश्नाति स्वधितं मातरिश्वनां पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पावमानी स्वस्त्यगनीः सुदुघाहि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सुधा तेन सहस्रधारेणां पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मकं तेन ब्रह्मविदोऽवकं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदामूर्जगन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगें दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु त्विपदीं शञ्चतुष्पदीं ॐ शान्तिः 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 प्राच्यां दिश देवार्पितो मार्चयन्तां दक्षिणागां दिशमासा पितरो मार्चयन्तां प्रतीच्यां दिश गृहा पशवो मार्चयन्तामदीच्यां दिश्काप ओषधगो वनस्पतगो मार्चयन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चयन्ताम् अधोधराधरीर्नागेभ्यो मार्चयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्किजन्तोः तमक्रतुं पश्यतिवीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त
अतः समुद्रागरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानाकुस्वधितिर्वनानाकुं सोमः पवित्रमत्येतिरे भन्ने वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च శ్రీనివాస గోవింద గోవింద, భక్తరక్షణ గోవింద గోవింద. అచింతుడైన పరమాత్మ దివ్యానుగ్రహ ప్రాప్తిని కలిగింపజేసేటువంటి ఆ ఆగమశాస్త్ర దృష్ట్యా మహానుభావులు చక్కగా మహర్షాదులు అందించినటువంటి మార్గంలో అత్యంత ప్రాచీనతమమైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ మహావిష్ణువు యొక్క సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి ప్రప్రథమంగా ఆరాధించి అనంతరం పవిత్రీకరించేటువంటి సమస్త నదీ నదములను ఆహ్వానించి ఆరాధించి ఈ శరీరాన్ని, ప్రదేశాన్ని, భూమిని అన్నిటినీ కూడా ద్రవ్యములను పవిత్రీకరించి పుణ్యం పుణ్యాహం వా చయిష్యే అని ఆ పవిత్రమైనటువంటి దానిగా కాలాన్ని కూడా పవిత్రీకరించుకున్న తదనంతరం స్వామిని చక్కగా ఆరాధిస్తూ ఆ అమ్మ అనేక రూపాలలో ఆద్యాలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా ఇలాగ లక్ష్మీప్రదమైనటువంటి ఆ నవధాన్యాదులను ఈ మానవ జాతికి, ప్రాణికోట్లకు, సమస్తమైన వారికి వారికి తగినటువంటి ఆహారాధికాములు సమృద్ధిగా నిండాలి అని ప్రకృతి స్వరూపునైనటువంటి అమ్మను చక్కగా అన్నాద్భూతాని జాయంతే అని చెప్పినట్లుగా ఈ ప్రాణములన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది ఆ అమ్మని. అందుకనే ధాన్యలక్ష్మిగా ఆరాధిస్తారు. సస్యలక్ష్మి అని, హరితలక్ష్మి అని కూడా పాడి పంటలు తన భక్తుల ఇంట సమృద్ధిగా ఉండాలి అని నారాయణుని యొక్క దివ్యమైనటువంటి సంకల్పానికి అనుగుణంగా బ్రహ్మాది దేవతలను అందరినీ కూడా ఈ బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయు, కుబేరాదులను కూడా ఆహ్వానించి అర్చించారు. సద్యోంకురారోపణము అని చేయటం జరుగుతోంది. ఏ పని చేయాలన్నా ఈ అంకురారోపణ కార్యక్రమాన్ని, దానికి ముందుగా పుణ్యాహకృత్యాన్ని, దానికి ముందుగా విశ్వక్సేనారాధన చేయటం జరుగుతోంది. ఇప్పుడు వైవాహిక మహోత్సవంలో జగద్రక్షణ దీక్షా తత్పరుడైనటువంటి స్వామికి వివాహ దీక్షా సంస్కారం మానవుడికి ఏ విధంగా ఉంటుందో ఆ భగవంతుడు తాను చేసేటువంటి దానిని కూడా ఒక విశ్వ కుటుంబిగా నిర్వహిస్తూ ఉన్నారు. ఒక ఆదర్శ కుటుంబిగా మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఆ విషయాన్ని ఓం షన్నో నిధత్తాం తపసో జిహర్తాం స్వయం పురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహయామి, సహస్రీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. శేషాకి నమః ఇదమాసనం. శేషాకి నమః పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాకి నమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాకి నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. హరి ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనిర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా
స్వస్తగే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్నిః స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధా మనుచరేమ సూర్యా చంద్రమసా వివా పునర్దదతాఘ్నతా జానతా సంగమే మహీం స్వస్తి గణం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. లోకరక్షక గోవింద గోవింద శుభగుం శుభం అని చక్కగా ద్వాదశ ఊర్ధ్వపుండధారులైనటువంటి దీక్షాలంకృతులైనటువంటి పద్మాక్ష తులసీమాలాలంకృతులైనటువంటి వైఖానస సిద్ధాంతాన్ని చక్కగా అనుసరించేటువంటి ఆచార్య స్వాములు అచించుడైన పరమాత్మ దివ్యానుగ్రహ ప్రాప్తికి ఆగమ శాస్త్ర విహితమైన ఆరాధన విశేషమైన ఫలాన్నిస్తోంది అని విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ మహావిష్ణువుని విగ్రహ జల స్థండిల హృదయ ప్రదేశాలకు ఆహ్వానించి వివిధ ఉపచారాలు చేసి లోకక్షేమాన్ని ప్రార్థించి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సర్వప్రాణి హితముతో సంచరించడం విశేషమైనటువంటిది. నిర్గుణ పరబ్రహ్మని పొందటానికి సగుణ పరబ్రహ్మయే సాధనమని వివిక్త నిర్జన ప్రదేశాలలో ఉండి తపో మార్గం ద్వారా ఆ పరమాత్మను సాక్షాత్కరింపజేసుకొని ఆ భక్తిని యొక్క భావనానుసారం మృత్శిలాదారు లోహ ద్రవ్యాలలో రూపకల్పన చేసి ప్రకృతి ద్రవ్య వినియోగంతో అర్చనాదులు చేస్తూ లోకక్షేమాన్ని కోరేటువంటి విధానమే ఆగమశాస్త్రము అని భగవాన్ విఖనోముని ద్వారా ప్రవర్తితమైనటువంటి 4,00,000 శ్లోకాలతో చెప్పబడినటువంటి శ్రీశాస్త్రం, ఆ భగవత్శాస్త్రం వైఖానస శాస్త్రాన్ని అనుసరించి స్వామివారిని ఆరాధించడం జరుగుతోంది. అదిగో ఆయా ద్రవ్యాదులను ఉంచినటువంటి అర్ఘ్య ఆచమనీయాది పాత్రలలో ఆ శుద్ధ జలాలను ఉంచి అదిగో స్వామికి పాదాలని చక్కగా ప్రక్షాళన చేస్తూ పాదాలని స్పృశిస్తూ పాద్యం అర్ఘ్యం ఆచమనీయం ఇలాగ మన ఇంటికి వచ్చినటువంటి సర్వోన్నతులైనటువంటి వ్యక్తిని ఏ విధంగా అయితే స్వాగతిస్తామో అందరికంటే కూడా పరమోన్నతులైన పురుషోత్తముడైన ఆ పరమపురుషుణ్ణి ఆహ్వానించి మనం కాళ్ళు కడిగి చేతులు కడిగి మంచినీరు ఇచ్చి ఇలాగా ఆ గండూషాది ప్రక్రియల ద్వారా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సృష్టి స్థితి లయములకు కారణభూతుడైన ఆ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన వేదం ఆయా ఆ వేద మంత్రాలని చక్కగా స్వీకరించి చతుర్వేదోద్భవమైనటువంటి సముదాయంతో స్వామికి చక్కగా ఆరాధన చేయడం. ఈ ఆరాధన అనేటువంటిది భగవన్ కేన మార్గేణ కైర్మంత్రై కం దేవం అత్యంతః కాన్ లోకాన్ గమిష్యతి అని ఏ మార్గంతో ఏ మంత్రాలతో ఏ దేవుణ్ణి అర్చిస్తే ఏ లోకాలకు వెళ్తారని 4 ప్రశ్నలు అడిగారు. మరీచి విమానార్చన కల్పనలో వస్తాయి. దానికి సమాధానంగా సుప్రసన్నం పరమాత్మానం నారాయణం ధ్యాత్వా అభివంద్య శృత్యనుకూలేన మార్గేణ చతుర్వేదోద్భవై మంత్రై తమర్చయంతః శృతిభిః అభిహితం శాశ్వతం అతీంద్రియం అని ఇలాగ సమాధానం. వేద మార్గంలో విష్ణుఆరాధన అనేది మోక్షప్రాప్తికి ధర్మ అర్థ కామ చతుర్వర్గ ప్రాప్తికి కారణభూతం అవుతోంది. అదిగో అలాంటి చతుర్వర్గాన్ని ప్రసాదించేటువంటి
చతుర్వేదాలను అనుగ్రహించినటువంటి ఇతడొకడే సర్వేశ్వరుడు, సిత కమలాక్షుడు, శ్రీవేంకటేశుడు అన్నట్లుగా దివ్యాభరణ, దివ్యగంధ, దివ్య సౌకుమార్య, యవ్వన, లావణ్య అతిశయుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క అర్చామూర్తి దర్శనం చేత భక్తులలో భక్తి భావన అధికమై ఆనంద తుందిలులై పులకాంచిత సర్వాంగులై అనన్య శరణాగతి పూర్వక విశ్వాసరూప స్వరూపాన్ని పొందుతారు. అందువలనే ఆ స్వామివారిని చక్కగా అర్చించారు. మరి అమ్మ హృదయం స్వామికి దగ్గరగానే ఉంటుంది. అందుకనే లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా లక్ష్మీ విశిష్టాద్వైతమని కూడా ఆ శ్రీనివాసమఖి అని ఆ భగవద్ ఆరాధన చేత పులకించిన హృదయంతో స్వామివారి ఆదేశంతో బ్రహ్మసూత్ర భాష్యం రాశారు. 10వ శతాబ్దిలో శ్రీవారి అర్చకులలో మహానుభావుడైనటువంటి శ్రీనివాస మహి, ఆయనే శ్రీనివాస దీక్షితులు. ఆ మహానుభావుడు రాస్తూ చక్కగా ఆ మహావిష్ణు పట్టమహిషి మహాలక్ష్మి సర్వారాధ్య సర్వకామప్రద అని ఆ అమ్మని ఆరాధించి పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని ఇక్కడ చక్కగా కాంతస్తే పురుషోత్తమ యామునాచార్యుల వారు అంటారు. శ్లోక చతుష్టయంతో స్తుతిస్తారు. ఆమె దైత్యదానవమర్దిని, జ్యోతిష్మత్యమృతాపహ, గరుడాసన భూంప్రధానేశ్వరి అనేక నామాలతో స్తుతిస్తారు. ఉభయాధిష్టానం చేయకం తత్వమని లక్ష్మీనారాయణుడు ఉభయులుగా కనిపించిన ఆమె స్వరూపమే భూదేవి కూడా. ఆది దంపతుల మధ్య అవిభాజ్యమైన నిత్యానుకూలమైన గాఢమైన అనుబంధం ఉంటుంది. లక్ష్మీనారాయణుడు ఉభయులు ఒకే స్వరూపంగా భావిస్తారు. అవిభాజ్యమైన ఏకత్వంతో ఇక్కడ ఏకత్వము భిన్నత్వము కూడా ఉంటుంది. అదే లక్ష్మీ విశిష్టాద్వైతం. ఏకైవ వర్తతే భిన్న అని ఇక్కడ భిన్న అభిన్న అని కూడా పదచ్ఛేదం చేయటం జరుగుతుంది. క్షీరము శర్కరము లాగా రెండూ మధురమే, దేని గుణం దానిదే. ఇలాగ పృథగ్గా అంటే ప్రత్యేకంగా స్వామితో కలిసి కూడా వ్యూహలక్ష్మిగా ఆయన హృదయంలోనే ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది. ప్రత్యేకంగా ఉంటుంది. మరలా విశేషంగా ఉండి పృథక్ రాజ్యలక్ష్మిగా కూడా ఉంటుంది. కనుక ఆమె నిత్యురాలే. ఆమె శ్రీ ప్రపత్తి, శ్రీపతి అందు ఏకాంత భక్తి, ఈ రెండు కూడా అవసరమే. అందుకనే భగవన్నారాయణాభిమత అనురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అని ముమ్మొదటిగా అమ్మని ఆశ్రయించాలి అని భగవద్ రామానుజుల వారు చక్కగా స్వరూప స్థితిని చూపించారు. కనుకనే ఇక్కడ అమ్మని అయ్యవారిని కూడా ఆ శ్రీదేవిని భూదేవిని ఆరాధించి శ్రీమన్నారాయణుని కూడా అర్చించి ఆ వైఖానస దివ్య సిద్ధాంతాన్ని ఆచరించేటువంటి ద్వాదశ ఊర్ధ్వపుండధారులైన అర్చక స్వామి తాను కూడా ఆ రక్షా స్వీకారం చేసి అయ్యవారులకు అమ్మవార్లకు కూడా సమర్పించడం జరిగింది. ఇప్పుడు అగ్ని ప్రతిష్టను నిర్వహిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. శేషాచలక్షేత్రవాచన శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం స్వామిన వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నిగుండే ఆఘార కర్మ కరిష్కే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగదేవా త్రివిరమాగజంతాం మయ్యాశీరస్తు మగదేవహూతిః దైవ్యా హోతారావనిషంతపూర్వేరిష్టాస్యామతనువాసవీరాః మక్కిం యజంతముపగాని హవ్యాకూతిస్సత్యామన సోమే అస్తు ఏ నోమానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచదామి దేవీ ఈశ్వరుర్వీర్ణకృణోత విశ్వే దేవాస ఇహ వీరగత్వం మహాస్మహి ప్రజగామాతరోభిర్మారధామత్విషతే సోమరాజన్ ఉత్థన్యమానమస్యామేధ్యమపాప్మానం యజమానస్య
जातवेदो भुवनस्य रेत येसञ्च तपसो गज्जनिष्कते अग्निमश्वत्थादिति हव्यवाहकं शमीगद्भात्यनगन्योमगो भूः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजारन् आगप्रजाकमृगमस्मासुरेतिरस्रोदीधिनोतिरोने कर्मणेवां देवेभ्यः शकेकम् अदतेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषेमतः वेन आवहाम् सबुद्धिका उपमा अस्य विष्ठा सुतश्च गो नमसतश्च विवहाम् ॐ ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुकं सोम अर्वन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु सादन्यं विदत्यकं सभेगं पितुश्रवणयो ददास तस्मै ॐ सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमस्य इदमासनं ब्रह्मसोमाभ्यां नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञै यजमानञ्चदेः ॐ प्रोक्षां पात्रादाधावमाधागाम् वसो सूर्यस्य रश्मिभिः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा पूषा ते ग्रन्थिं विश्कतु ऊर्णामृतसन्त्वा स्तृणामि स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसि विष्णोस्तुपोऽसि दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतपदीच्चैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्र्योः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मण्णपप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणगयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञै यजमानञ्चदेः ॐ प्रणगां कोवो गिनक्ति सवो गिनक्तुं संविशन्तां देवीर्विषपात्राणि देवगत्यागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनां ॐ प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि वसूनावाहगामि मरुद आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनयज्ञमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आद्यपात्रें प्रजापतिगे दुष्टनृपभामि इन्द्रागे दुष्टनृपभामि वसुभ्यो दुष्टनृपभामि रुद्रेभ्यो दुष्टनृपभामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे दुष्टनृपभामि बृहस्पतिगे दुष्टनृपभामि आदित्येभ्यो दुष्टनृपभामि पूष्णे दुष्टनृपभामि कक्षागे दुष्टनृपभामि सर्वदेवेभ्यो दुष्टनृपभामि आद्यन्द्रुप्यदिष्टगामि चरं द्रुप्यदिष्टगामि अग्नेर्ज्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वार्णमसि अन्तरितकं रक्षोऽन्तरितारातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टारातकः चित्पदि स्वापनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदि स्वापनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि दिगो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इंद्राग नमः अग्नगे नमः गमाग नमः निरुतगे नमः वरुणाग नमः वागवे नमः कुबेराग नमः ईशानाग नमः अग्नगे नमः हुतवहाग नमः हुताशने नमः कृष्णपत्मने नमः देवमुखाग नमः सप्तदिक्पाग नमः वैश्वानराग नमः जातवेदसे नमः अग्निपुरुषाग नमः आदितेर्मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् अगन्तगित्मात्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वतेऽर्थवर्तगतास्मान् पृथिगा पशुभिर्ब्रह्मवर्त्यसेनान्नात्येन ब्रह्मन् सोमगित्वमाधात्से आधत्स्वा समेधगस्वाहा
वागविजादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्या ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकारक्याचरं सावित्र्या गृहीत्वा जुक्त्वा व्याहृतिर्जुहोति ओं भू स्वाहा ओं भव स्वाहा भोगं सुव स्वाहा ओं भूर्भवस्व स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवदविदप्रासाभिः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोष प्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुवाम् ओम् अतो देवा अवन्तुनोगितो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयधानदधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य गुज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वचक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाक्रवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा भोगं सुव स्वाहा ओं भूर्भवस्व स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासाभिः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు దిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా పర్యంతాం వందే గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాదినారాయణస్యాం అచింత్యా పరిమిత శక్త్యా భృగమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావర్ణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫలిరాజస్య శేషస్య సహస్రఫరామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవనేక్షుసురా సర్పిర్దధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మధురుక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ పరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్గామ శాంతపనవాజపేగ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుత్యమితి చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీవిఖనో మునీంద్రమతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్యాం అనేక కోటి బ్రహ్మాండ నాయకస్యాం అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్యాం దివ్యమంగళ విగ్రహస్యాం సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాగతధరస్యాం కోటి సూర్య ప్రకాశస్యాం శ్రీమతో వైకుంఠనాయకస్యాం శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత
भारद्वाजस गोत्रोद्भवस्य पंचविधव्योह विभेदेन प्रवर्धमानस्य परतत्त्वविभवव्योह अंतर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्विता भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्विता भारद्वाजस गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्विता भारद्वाजस गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योभिशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुड वाहनारूढाय अचिन्त्याद्भुत नित्य यौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखात्यागिनो अखिल लोक पवित्राय श्रवण नक्षत्रे मकर राशौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नवान और्ववेदल पंचारुषेय प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तरवल्गुने नक्षत्रे कन्या राशौ जातां भृगो संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारणे ध्रुवत्रगारुषेय प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषगां कन्यां सलङ्कृतां साध्वीं सुशैलागसुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धगे विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु జగద్రక్షక గోవింద గోవింద చింతయామి హరిమేవ సంతతం మందమందహసితానలాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాదిమునిబృందవందితం తిరుమందహాసవదనారవిందుడు ఆనందనందను నందగోపతనయుడు పరాత్పరులు నారదాది ముని బృందాల ద్వారా సేవించబడే ఆ శ్రీహరిని నిరంతరం నిత్యం స్మరించటానికి యోగ్యంగా మనకు మహర్షాదులు ఆగమ శాస్త్రాలలో ఆలయ వ్యవస్థలో నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనకు అనుగ్రహించారు. అదిగో ఆ స్త్రీలందరికీ కూడా లోకంలో ఉన్నటువంటి సమస్త స్త్రీజాతి చక్కగా సౌమాంగల్యంతో ఇంటికి గృహలక్ష్మిలాగా ఆ లక్ష్మ్యంశ సంభూతురాలైనటువంటి ఆ స్త్రీ
తన భర్తని సంతానాన్ని ఎంతో ఒద్దికగా ఓర్పుగా నేర్పుగా కూర్పుగా తీర్పు ఇచ్చి తీర్చిదిద్ది ఉండేటువంటి ఆ గొప్ప స్థితి మాంగళ్య ధారణ వల్ల కలుగుతోంది అని ఆ మహాలక్ష్మి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత జనవత్సలుడు వేదాంత వేద్యుడు చిద్విలాసుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు దిగి వచ్చి అర్చారూపంలో ఆ ఆనంద నిలయ దివ్యధామంలో కళ్యాణ మండపంలో పెండ్లి కుమారుడై నిలిస్తే ఆ శ్రీమన్నారాయణుని అర్ధాంగి నిత్య లీలా విభూతి వక్షస్థల నివాసి నిత్య నిరవధ్య సౌశీల్య అనపాయిని వ్యూహాభినేత్రి మంగళదేవత ప్రకృతి స్వరూపిణైనటువంటి లక్ష్మీదేవి మనకందరికీ తల్లి. ఆ తల్లి కృపాకటాక్ష వీక్షణాలు తన భర్త అయినటువంటి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మ నారాయణుని జగత్ సృష్టి కోసం ప్రేరేపించి సేవిస్తూ ఉంటుంది. ప్రకృతి అనబడే ఈ లక్ష్మీ స్త్రీ స్వరూపం, పురుషుడు పరమాత్మ. ఈ ప్రకృతి పురుషుల యొక్క సమావేశం చేత ఏర్పడేదే ఈ చరాచరాత్మక ప్రాణికోటి సర్వం. వీటన్నిటికీ కూడా మూల కారణమైనటువంటి అమ్మని చేపట్టబోతూ ఉన్నాడు అఖిల జగద్రక్షకుడైన ఆ అచ్యుతుడు, అనంతుడు, అప్రమేయుడు, అప్రాకృత దివ్యభవ్య మనోజ్ఞమూర్తి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు. వివాహం అనేది ఒక సంస్కారంగా మహర్షులు ప్రతిపాదించారు మానవుడికి. అయితే పరమాత్మకెందుకయ్యా అంటే మనుష్యుడిని ధర్మం వైపు నడిపించడానికి, ధర్మమైనటువంటి ప్రయోజనాలు సాధించడానికి, ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవడానికి, తద్వారా మోక్ష మార్గం సుగమమయ్యేట్లుగా చేయడానికి పరమాత్మ తానే ఈ విశాల విశ్వమంతా తన కుటుంబమని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనకందరికీ కూడా ఒక మార్గాన్ని దర్శింపజేస్తూ తానే పెండ్లి కుమారుడయి ఆ మాంగళ్యాలని అర్చక స్వామి చక్కగా అర్చిస్తూ ఉంటే ఆ అమ్మ గలసీమలో అలంకరించడానికి శ్రీవారు సన్నద్ధమైన వేళలో ఆ తన జాతి వారైనటువంటి స్త్రీలందరూ కూడా ఆనందంగా ఉండాలి అని అమ్మ ఆమెను వేదం శ్రీ సూక్తం ద్వారా చక్కగా స్మరిస్తోంది. అట్టి ఆ శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తములని ఆ మహావిష్ణువు యొక్క పరమ ప్రేమ రూపాన్ని ధరిస్తే ఆమె లక్ష్మి. లక్ష్మీ ప్రియతమా విష్ణో సాహి నిత్యానపాయిని స్వసంకల్పాన్ని విద్ధాచ శక్తి సర్వాత్మికా పరా ప్రకృతేర్మూలభూతాచ స్వామిని జగతాం సతాం అని, శ్రియాసార్థం జగత్పతి అని, లక్ష్మ్యా సహ హృషీకేశ అని ఆ లక్ష్మీమాతకు శ్రీమన్నారాయణునికి ఉండేటువంటి సంబంధం చాలా విశిష్టమైనటువంటిది. అందువల్లనే ఆగమ స్మృతి ఇతిహాస ధర్మశాస్త్ర పురాణ గ్రంథాలన్నీ కూడా ఈ శ్రీపతి యొక్క విశేషమైన వైభవాన్ని మనకు గుర్తు చేస్తాయి. అలా ఆ అమ్మ భక్తుల రక్షణ కోసం దిగి వచ్చినటువంటి స్వామిని తాను వైకుంఠం నుంచి తీసుకొని వచ్చింది. క్షీరసాగర కన్యక అయింది, విష్ణు వక్షస్థలవాసిని అయినది, వరలక్ష్మి, శుభలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలాగా ఎక్కడైతే శ్రీమదూర్జితమేవవా ఆ విశేషమైనటువంటి ఆ దివ్య తేజస్సు తొణికిసలాడుతోందో అదంతా లక్ష్మీ స్వరూపమే అన్నారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతిమతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయమాం అని సువాసిని స్త్రీలు ప్రతి భృగువాసరం శుక్రవారం రోజున అమ్మని అర్చించి తమ గృహాన్ని చక్కగా ప్రక్షాళన చేసి
మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదశతం ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదశతం ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు నెలకొన్న విరహాగ్ని నిందాబోసి మలయుని నాభి హోమపు గుండములను నెలకొన్న విరహాగ్ని నిండా బోసి పొలయుని నిట్టూరు పొల విసరుచును పొలయుని నిట్టూరు కుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పొల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసినతడు వెలయుని పౌత్రమఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం కార్హవత్య ప్రజామస్కేన గతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబుధ్యత మేఘ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిదప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసువాం ఇమాన్ లాజానామిత్యభికార్య. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం
इयं नार्ग्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्ग्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृता सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेरुहोष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नो गितो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः देवी वदक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृवागुं सस्तमिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुवाम् ॐ यदस्य कर्मणोत्यरीर्चं यत्वान्यो न मिहाकरम् अग्निष्ठस्विष्टकृत्वित्वान् सर्वक्वस्विष्टकं सोहदं करोति स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादागे स्वाहा अग्नगे नपदगे स्वाहा इष्टेभ्यः स्वाहा वसदनिष्ठेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा देवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषेमहि स्वाहा समिदसितेजो मगिदेहि स्वाहा यमस्य देमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य देमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य देमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा गजन्ति सप्तगो नीरापृणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ ऋतधान विद्वाननुष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् आवाहिदेवताभ्यो नमः गदासुमदास्तानं प्रवेशगामि अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावी सर्वं मे भोगात् स्वाहा अक्षितमक्षित्यै जुहोमि अक्षितमसमामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमदपरिदिवपनगा दक्षिणदपरिदिवपनगा उत्तरदपरिदिवपनगां पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि
उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परिसमोह्यां ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोति आप्यायन्तामाप ओषधयो मरुतां वृषदगस्थदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रगाकुशं जमदग्नेः कस्य पश्यत्रगाकुशं यद्देवानां त्रगाकुशं तन्मे अस्तु त्रगाकुशं दीर्घायुत्वाज्ञा बलाज्ञा शताज्ञा शतं च वर्तुषे त्रगाकुशम् आपोहिष्ठामगो भवस्तान ऊर्जे दधातनां मेहरणागचक्षसें यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया गजन्वधाम् आपो जनगथा जनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनां यद्युदन्तु मगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आच्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीभूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु స్వామి గృహస్థ అయినటువంటి వాడు ఏ విధంగా ప్రతినిత్యము కూడా అగ్ని ఆరాధన చెయ్యాలి అని ఆ భగవదారాధన చేయటానికి అది విశేషమైన ఫలాన్ని ఇస్తోంది అని మనకు గుర్తు చేస్తూ పూర్ణాహుతిని సమర్పించడం జరిగింది. ఇప్పుడు అర్చక స్వామి వారు అన్నమయ్య వంశీకులు ఇరువురు కూడా అక్కడ జీయర్ స్వామి వారి ప్రతినిధులు వారణమాయల పాసుల గానం చేస్తూ ఉంటే ఆ ఆల్వారాదులలో మహిళా శిరోమణి అయినటువంటి గోదా పిరాట్టి అద్భుతమైన స్వప్న వృత్తాంత విశేషాన్ని మన కనులయందు మధుర భక్తి రసస్ఫోరకమైనటువంటి ఆ మధుర గాన స్వరూపాన్ని మనమందరం వీక్షించాం. నారికేల ఫల పరివర్తన ద్వారా ఆ సన్నివేశాన్ని స్మృతికి తెచ్చారు. ఇప్పుడు తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను అయ్యవారు అమ్మవార్లకు సమర్పిస్తారు. ఆ శ్రీమన్నారాయణుడు ఆనంద లక్షణుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, సుసూక్ష్ముడు, స్వయం జ్యోతి, అనాది అనంతుడు, అక్షయుడు, శాంతుడు, సదానందుడు, చిద్రూపుడు, పరుడు, వాసుదేవుడు, విభువు, పురుషోత్తముడు, నిత్యుడు, గుణాతీతుడు,
సగుణులు, సర్వకామదులు, ఆశ్చర్యులు, అవాన్మానుస గోచరులు, షడ్గుణ్య విగ్రహులు, ప్రధానులు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, ఓంకార స్వరూపుడైనటువంటి శ్రీవత్స కౌస్తుభధారి, వనమాలా విభూషితుడు, కిరీట కేయూర వలయాది విభూషణ విభూషితుడైనటువంటి స్వామికి అమ్మ మరలా సమర్పిస్తాను. ప్రకృత్యంశ సంభవ అయినటువంటి క్షీరసాగర కన్యక ఆ శ్రీమాత నారాయణునికే నిరంతరం సేవ చేసేటువంటి ఆ తల్లి నారాయణ భక్తులకు సకలైశ్వర్యాలని ప్రసాదిస్తారు. మరొక దేవేరి, ఆమె కూడా ఆ భూపిరాట్టి, ఆమె కూడా వరాహ అవతారంలో శ్రీవారి ద్వారా భాగవత ధర్మాలు ఎన్నెన్నో చక్కగా తన భక్తులకు తెలియజేసేట్టుగా స్వామిని అడిగింది మన కోసం. అంటే ఆ భూపిరాట్టి కూడా అమ్మకు మాలా సమర్పణ చేసింది. ఇప్పుడు అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరి ఒకే సింహాసనం మీద కూర్చొని అనుగ్రహిస్తూ ఉంటే ఆ భక్తుల హృదయాలు రసోన్మాదంతో ప్రేమ విరహ తప్తులై ఆ నిరంతరం పరమాత్మ యందు పరమ ప్రేమని కలిగించే ఇప్పుడు ఆ అక్షతారోపణ కైంకర్యాన్ని శ్రీవారు స్వీకరిస్తున్నారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్య ఏత ఆశిషస్సంతు అని ఇప్పుడు ఆ అక్షతారోపణ కైంకర్యం ద్వారా సమస్త భక్తులకు కూడా సమస్తమైనటువంటి ధనధాన్య సంపత్తులు కలగాలి అని ఆ శ్రీవారిని మనమంతా నిండు భక్తితో కోరుకుందాం. సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. నమో
ఓం